హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. కియా కేరెన్స్. సో ఇది ఎంపీవీ సెగ్మెంట్ వస్తుంది, మనందరికీ తెలుసు. కాకపోతే ఈ సెగ్మెంట్లో ఎర్టిగా, XL6, ఇన్నోవా క్రిస్టా కూడా వస్తాయి. చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ కార్కి, ఎవ్రీ వేరియంట్కి, ఎవ్రీ వర్షన్కి కూడా ప్రైస్ డిఫరెన్స్, ఫీచర్స్ డిఫరెన్స్ అండ్ ఒకటి చీప్ క్వాలిటీ ఉంటుంది, ఒకటి లగ్జరీగా ఉంటుంది, ఒకటి కంఫర్ట్ ఇస్తుంది. ఎంపీవీస్లో ప్రాపర్ కేరెన్స్కి మాత్రం కాంపిటీషన్ అనేది లేదు. బట్ ఈ ఓనర్ కంప్లీట్ బేస్ మోడల్ని పర్చేస్ చేశారు, డీజిల్ పర్చేస్ చేశాడు, అది కూడా IMT అనేది పర్చేస్ చేశారు, ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు పర్చేస్ చేశారు ఏంటనేది అడుగుదాము ఓనర్ ద్వారానే. ఓనర్ అనేది బ్యాక్ ఆఫ్ ద కెమెరా ఉన్నారు. సో హాయ్ అండి. హాయ్ అండి, ఒకసారి మీ పేరు చెప్పరా? నా పేరు యశ్వంత్ అండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరైతే? బేసిక్గా నేను అకౌంట్స్ రిలేటెడ్ వర్క్ చేస్తుంటాను. ఓకే, అంతే. పర్చేస్ ఎప్పుడండి ఇది? అది 2023 డిసెంబర్ వచ్చిందండి బయటకి. ఓకే, ఆల్మోస్ట్ ఈ డిసెంబర్ వస్తే 2 years అవుతుంది, 1.5 year అనుకోండి. ఇప్పటికి ఎన్ని కిలోమీటర్స్ డ్రివెన్? 36,000 తిరిగిందండి. డీజిల్ చూస్ చేశారు మీరైతే? అవును. సో మెయిన్గా కెరెన్స్కి వెళ్ళడానికి మీ పర్పస్ ఏంటి స్టోరీ ఒకసారి చెప్పరా? అంటే ఫస్ట్ తీసుకున్న పర్పస్ అయితే వేరే అండి. కొంచెం బిజినెస్ ప్రాస్పెక్టివ్లో తీసుకున్నాము. ఓకే, కానీ లేటర్ దెన్ అది వర్కౌట్ అవ్వలేదు. సో దాన్ని ప్రైవేట్గా వాడుకుంటున్నాం ప్రజెంట్. ఓకే, ఫస్ట్ టాక్సీగా తీసుకున్న తర్వాత మీరు దీన్ని హోమ్ ప్లేట్గా మార్చారు, అంతే కదా? బేస్ మోడల్. అవును, అదే అనుకున్నాను. నార్మల్గా అయితే ఫ్యామిలీస్కి ఎవరు కూడా బేస్ చూస్ చేసుకోరు, మీరు బేస్ చూస్ చేసుకొని మళ్ళీ కస్టమైజ్ చేశాను అన్నారు. అవును. బేసిక్గా సేల్ చేద్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా వెహికల్ అయితే చాలా బాగుందని చెప్పేసి దాన్ని ఇంకా పర్సనల్గా వాడుకున్నాను, అంటే ఫ్యామిలీకి. ఓకే, సో మెయిన్గా ట్యాక్సీ అంటే చాలామంది ఎర్టిగా అదే వెళ్ళిపోతుంటారు, లేదంటే ఇన్నోవా క్రిస్టా వెళ్తారు, అందులో బుకింగ్స్ చాలా బాగా వస్తాయి అని అంటారు. మీరు కెరెన్స్ మధ్యలో ఎందుకు చూస్ చేసుకున్నారు రెండింటికి? అంటే ఫస్ట్ థింగ్ ప్రైజ్ అండి. అంటే నేను అనుకున్న బడ్జెట్, బేసిక్గా నేను అనుకున్నది ఎర్టిగా తీసుకోవాలనుకున్నాను. ఓకే, కానీ నాకు డీజిల్ ఇంజన్ కావాలి. ఓకే, సో అప్పట్లో కొంచెం యాడ్ చేసుకుంటే ఈ కార్ వస్తుందని తెలిసింది. సో దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసాము, లేటర్ దాన్ని బుక్ చేసి డెలివరీ తీసుకున్నాం. సో ఇప్పటి వరకు ఈ కార్ తీసుకున్న 1.5 yearలో మీకు ఎప్పుడన్నా రిగ్రెట్గా అనిపిస్తుందా? ఎప్పుడన్నా ఈ విషయంలోనైనా? రిగ్రెట్గా అంటే లైక్ తీసుకునేటప్పుడే కొంచెం పెద్ద వేరియంట్ తీసుకుంటే బాగుండేది, అదొక్కటే రిగ్రెట్ నాకైతే ఉంది ప్రెసెంట్. అంటే మీరు ట్యాక్సీ అన్నారు కాబట్టి ఇది తీసుకున్నారు, అంటే వాళ్ళు అదొక్కటే ఇచ్చేవాళ్ళు. బేసిక్గా షోరూమ్ అదొక్క వేరియంటే ఇస్తుంది. అవును, ట్యాక్సీ కోసం. లేకపోతే కొంచెం తర్వాత వేరియంట్ తీసుకునేవాడు నేను. ఫ్యామిలీ కోసం యూజ్ చేశారు తర్వాత అని తెలుసుంటే ముందే కొంచెం డైరెక్ట్గా తీసుకునే వైట్ ప్లేట్లో తీసుకునేవాడిని, కొంచెం పెద్ద వేరియంట్ తీసుకునేవాడిని. ఓకే, సో 1.5 డీజిల్ వస్తుంది. సో ఆబ్వియస్లీ ట్యాక్సీకి డీజిలే చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు. మీకైతే పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? పర్ఫార్మెన్స్ అంతా ఓకే అండి, నాకైతే రిగ్రెట్ ఏమి ఉండదు. లైక్ సిటీలో అయితే నేను డైరెక్ట్ సెకండ్ గేర్లోనే మూవ్ చేస్తాను వెహికల్. ఫస్ట్ గేర్ లేసండి కొంచెం అగ్రెసివ్గా మూవ్ అవుతుంది. అదే సేమ్ ఇంజన్ మనకి సోనెట్, సెల్టాస్ అన్నిట్లో కూడా డీజిల్ వస్తుంది. ఓకే, సో ఇది 7-seater కార్ కదా, సో 7 members కూర్చున్న తర్వాత ఎప్పుడైనా పవర్ లాగా అనిపించిందా మీకైతే? లేదండి, అలా ఏం అనిపించలేదు నాకు. సేమ్ పవర్. బేసిక్గా నేను ఒక 8 members లాస్ట్ సండేనే ట్రావెల్ చేసాము. అంటే ఇక్కడ నుంచి మన టెంపుల్ స్వర్ణగిరి. సో నాకైతే ఎక్కడ పవర్ లాగ్ అనిపించలేదు. ఓకే, సో ఎప్పుడైనా రోడ్స్ ఖాళీగా ఉండి అంతా ఓకే అనుకుంటే 150 అలా కూడా వెళ్తుంటాం ఇంట్లో అట్లా. సో గేర్స్ గురించి మాట్లాడితే చాలా బాగుంటాయి దీంట్లో. ఈ టెక్నాలజీ అనేది క్లచ్ లేకుండా మాన్యువల్ ఉంటుంది. అవును. సో అది ఎంతవరకు ప్రాక్టికల్ ఏంటి ఆ గేర్ ఒకసారి? అంటే అందరు ఎలా థింక్ చేస్తారంటే అండి, ఇదేమైనా వర్క్ అవ్వదు అన్నట్టే ఫీలింగ్లో ఉంటారు అందరూ. అవును, కానీ దాన్ని వాడిన వాళ్ళకి దాన్ని తెలుస్తుంది దాని బెనిఫిట్. ఓకే, అంటే మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ ఉందనుకోండి, మనకి నిద్ర రావడం కానివ్వండి, లేదంటే మొత్తం ఎంగేజ్ ఫీల్ రాదు. తర్వాత ఇప్పుడు మనం సిటీ ట్రాఫిక్ వచ్చామంటే మాన్యువల్ తీసుకుంటే మనకి లెగ్ పెయిన్ అనేది వచ్చేస్తుంది ట్రాఫిక్కి. సో ఇదేంటంటే రెండింటికి మధ్యలో ఉంటుంది. సో ఏంటంటే సిటీ ట్రాఫిక్లో ఉన్నామంటే ఏం లైక్ నువ్వు బ్రేక్ వదిలేస్తే బండి మూవ్ అయిపోతుంది. లేదు నువ్వు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంజిన్ అయితే ఆఫ్ అవ్వదు. ఓకే, అప్ హిల్లో కూడా ఇంజిన్ ఆఫ్ అవ్వదు. ఓకే, అచ్చా ఒకటి విన్నాను నేను, లైక్ గేర్ చేంజ్ చేసిన ప్రతిసారి కూడా ఎక్సలేటర్ కొంచెం బ్యాక్ చేయాలి, ఐ మీన్ కొంచెం RPM తగ్గించి గేర్ షిఫ్ట్. జస్ట్ లేదండి, జస్ట్ మీరు ఏంటంటే డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో గేర్ షిఫ్ట్ అంటే ఎక్సలేటర్ మీద లెగ్ తీయాలి, షిఫ్ట్ చేయడం, మళ్ళీ ప్రెస్ చేయడం, అంతే. ఓకే, బట్ నార్మల్గా అలవాటు లేని వాళ్ళు ఈ కార్ ఎక్కిన కన్ఫ్యూజ్ అవుతారు, ఇది డ్రైవ్ చేసి మళ్ళీ నార్మల్ కార్ డ్రైవ్ చేయాలని కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కొంచెం అవుతారు. అంటే ఒక
ఒక 10 minutes కొత్తగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. ఓకే. సో దీంట్లో నార్మల్గా మాన్యువల్ వాళ్ళకి మంచి మైలేజ్ వస్తాయని వింటాను. ఇటు మధ్యలో ఉంది ఆటోమేటిక్ కాదు, మాన్యువల్ కాదు, దీని మైలేజ్ ఏంటి? ఇది మాన్యువల్ కన్నా ఎక్కువ వస్తుంది. అవునా? ఎందుకంటే మీరు దీన్ని రేవ్ చేయలేరు ఇంజిన్. ఓకే. మీరు ఇప్పుడు వీల్ స్పిన్ చేయాలంటే అవ్వదు అది, ఎందుకంటే సిస్టమ్ దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. అవును. సో ఇప్పుడు మీరు క్లస్టర్లో చూసినా సరే 36,000 kilometers తిరిగింది. సో మీకు 14.4 ఏమో ఉంది టోటల్ యావరేజ్ సిటీ మైలేజ్, సిటీ ప్లస్ హైవే రెండు మిక్స్డ్ కలిపి 14.4 ఉంటుంది. ఓకే. సో ఒకసారి దీంట్లో ఎంపీవీ సెగ్మెంట్ కాబట్టి లాంగ్ వీల్ బేస్ వస్తుంది, వీల్ టు వీల్. గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ ఉందా ఏమన్నా దీంట్లో? పైగా మీరు ఫుట్ బోర్డ్ ఒకటి యాడ్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ అంటే అండి మరీ కొంచెం హైట్ ఉంది, అంటే ఇప్పుడు కొన్ని పార్కింగ్స్ ఉంటాయి, సో మరీ స్టీప్గా ఉంటాయి. సో అట్లాంటప్పుడు టచ్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వెళ్తే టచ్ అవ్వకుండా వెళ్తుంది. దీని సస్పెన్షన్ ఏంటి? సస్పెన్షన్ కంప్లీట్ గుడ్ అని చెప్పలేం, అట్లనే వర్స్ట్ అయితే కాదు. చాలా అంటే ఓకే సరిపోతుంది మనకి. అంటే 7 members ఎక్కినప్పుడు ఏంటంటే చాలా బాగుంటుంది. ఓకే. కొంచెం తక్కువ హైట్ ఉన్నప్పుడు అంత మంచిగా ఉండదు అనిపిస్తుంది. ఓకే. కాకపోతే పాట్ హోల్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మంచిగా మేనేజ్ చేస్తాయి. ఓకే. డీసెంట్ సస్పెన్షన్ ఓవరాల్. అండ్ బ్రేక్స్ వెనకాల డ్రమ్ వస్తుంది? లేదు, ఇది డిస్క్ వస్తాయి. బేస్ మోడల్ నుంచే 4 disc బ్రేక్? కాదు అలా కాదు, అంటే ఈ వేరియంట్లో అయితే డిస్క్ ఇస్తారు. ఇది M drive అనే వేరియంట్. ఓకే. స్పెషల్గా ఈ వేరియంట్ ఈ వేరియంట్లో వెనక కూడా డిస్క్ వస్తాయి. సో బ్రేకింగ్ ఎలా ఉంటుంది? 4 disc బ్రేకింగ్ బాగుంటుంది. ఓకే. అండ్ టాప్ స్పీడ్ మీరు క్రూజ్ చేసిన దీంట్లో అయితే? నేనైతే ఒకసారి నేను టచ్ చేసిన అయితే 165. అంటే అంతకు మించి నాకైతే ఖాళీ దొరకలేదు ఎప్పుడు. సో నేను 165 వరకు వెళ్ళాను దాంట్లో. ఆ స్పీడ్స్లో స్టెబిలిటీ ఏంటి? స్టెబిలిటీ బాగుంటుందండి, బాగుంటుంది. బ్రేకింగ్ కూడా బాగుంటుంది ఆ టైంలో కూడా. ఓకే. ఓవరాల్గా ఇంకోటి ఈ వీల్స్ నార్మల్గా 15 వస్తాయి, దీంట్లో 16 వస్తాయి. ఇంతకు ముందు 2023 అప్పుడు 16 inches ఇచ్చేవాళ్ళు బేస్ వేరియంట్లో. ఓకే. ప్రెజెంట్ వచ్చే క్యారెన్స్లో 15 inches వస్తాయి. ఓకే. టాప్ అండ్ అంతకుముందు 17 inches ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు టాప్ అండ్ 16 చేస్తున్నారు. సో దీంట్లో 16 వచ్చాయి ఇప్పుడు? ఇది 16. ఇది అచ్చా. ప్రొఫైల్ అంతా కూడా టైర్స్ ఓకే కదా దీంట్లో? టైర్స్ అంతా ఓకే. అండ్ ఎంఆర్ఎఫ్ ఇవి స్టాక్ టైర్స్ అండి? స్టాక్ టైర్స్ అవి. ఓకే. దాన్ని టైర్ నాయిస్ వస్తుంది అంటారు ఎంఆర్ఎఫ్, ఈజ్ ఇట్? అంటే వస్తుందండి, మాల్ నాయిస్ వస్తుంది. సో దానికి నేను వెతుక్కున్న సొల్యూషన్ అయితే డాంపింగ్ అనమాట. సో కార్ మొత్తం ఎవ్రీ డోర్ డ్యూయల్ డాంపింగ్ చేసింది. సో లోపల బయట అండ్ బానెట్ కింద వెనక డిక్కీలో కూడా మొత్తం డాంపింగ్ చేసింది కార్. ఓకే. అంటే రూఫ్ కింద అయితే అవ్వలేదు. ఓకే. సో మిగతా సైడ్స్ మొత్తం అయింది డాంపింగ్. కొంతమంది ఇంజన్లో కూడా బోనెట్ లోపల డాంపింగ్ చేస్తుంటారు, మీరు అలా చేశారా? ఇంజన్ నాయిస్ క్యాబిన్లోకి వస్తుందా? డీజిల్ ఇప్పుడు రాదు, ఇంతకుముందు బాగా వచ్చేది. రోడ్ నాయిస్ కూడా ఇప్పుడు మనం హైవేస్లో కొన్ని చోట్ల రోడ్ నాయిస్ సడన్గా వచ్చేస్తుంది, అట్లాంటప్పుడు ఎక్కువ వచ్చేది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఓకే. సో ఒకసారి అది కూడా అడుగుతాను, స్టీరింగ్ ఏంటి దీనిది? లైటా, హెవీయా, లేకపోతే? చాలా స్మూత్ ఉంటుందండి. మీరు హైవే ఎక్కిన తర్వాత బేస్డ్ ఆన్ స్పీడ్ అది హార్డ్ అవుతుంది. మీరు సిటీలో ఉన్నప్పుడైతే సింగిల్ ఫింగర్తో తిప్పేయచ్చు. ఓకే. సో ఒకసారి మీరు బేస్ నుంచి మీకు తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకున్నారు కదా, సో ఏమేం చేశారు ఒకసారి చూపియారా? లైక్ ఫస్ట్ థింగ్ లైట్స్ అండి. దీంట్లో మై టీవీఎస్కి సంబంధించిన 200 watts లైట్స్ ఉన్నాయి. ఓకే. సో పార్కింగ్ లైట్స్ కూడా LED చేంజ్ చేయించాను ఒకేసారి. నార్మల్గా అయితే త్రో అంత బాగుండదా? ఇంతకు హాలోజన్ అయితే బాగోదు. ఏదో ఉన్నాయి అంతే. సో ప్రెసెంట్ ఇప్పుడైతే చాలా బాగుంటుంది. ఓకే. లేటర్ దెన్ సైడ్ స్టెప్. ఓకే. ఫుట్ స్టెప్. తర్వాత పైన రూఫ్ రైల్స్ రావి వేరియంట్కి. షార్క్ పిన్ యాంటీనా కూడా రాదు. ఓకే. సో ఆ రెండు యాడ్ చేయించినవే. కార్ మొత్తం మామూలుగా వచ్చేది వైట్ కలర్. సో దీన్ని డ్యూయల్ టోన్ నేను చేయించాను అనమాట, బ్లాక్ స్టిక్కరింగ్ కదా. స్టిక్కర్ ఇది ర్యాపింగ్. అంటే నేను ఇందాక చూసాను, ర్యాప్ కొంచెం పీల్ అవుట్ అవుతుంది. అవును. లాంగ్ టర్మ్లో మళ్ళీ రెయిన్కి దానికి ఇంకెక్కువ డ్యామేజ్. అంటే వాళ్ళే చెప్పింది ఒక 3 years 2.5 years కన్నా ఉంచుకోవద్దు, మళ్ళీ తీసేసేయండి అని చెప్పారు. ఓకే. నేను వేయించి ఒక 5 months అలా అవుతుంది. ఇంకా ఇది ఒకటి వేయించారు, బ్యాక్ బంపర్ వేయించారు. ఓకే. లేటర్ దెన్ సౌండ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేయించారు. అంటే దీంట్లో సౌండ్ సిస్టమ్ రాదు నార్మల్గా. యా. ఓకే. ఇంకోటి ఇందులో స్క్రీన్ రాదు. అదే స్క్రీనే రాదు, మొత్తం స్పీకర్స్ కూడా రాదు. సో దీంట్లో అయితే ప్రజెంట్ స్క్రీన్ అది, అంటే ఆండ్రాయిడ్ అది. ఓకే. విజన్ ఆఫ్టర్ మార్కెట్ అది. ఓకే. లేటర్ దెన్ స్పీకర్స్ అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే. సో 2 sets కాంపోనెంట్స్ JBL కి సంబంధించినవి. వైరింగ్ ఏమైనా కటింగ్ అయిందా? ఓన్లీ అయింది వైర్ అవుతుందా? వారంటీ ఇష్యూస్ అయితే మర్చిపోవడం ఇంకా.
అది ఇంకోటి బేస్ మోడల్ అన్నారు, ఇవి కంట్రోల్స్. అది నేను అప్గ్రేడ్ చేయించుకున్నాను. అది బేసిక్గా డైరెక్ట్గా కియా దగ్గర నుంచి ఆ స్విచెస్ నేను తెప్పించుకున్నాను. ఓకే. సో వైరింగ్ అవి కూడా తెప్పిస్తున్నాను. అంటే వైరింగ్ ప్రెసెంట్ లేదు దాంట్లో. లేదు, ఇప్పుడు ఓన్లీ ఇవైతే పెట్టారు అంతే, దాంట్లో ఇంకా వైరింగ్ లేదు. ఫర్దర్ క్రూజ్ అవన్నీ యాక్టివేట్ చేస్తారంట. ఓకే. ఏసీ మాన్యువల్ వస్తుంది. మాన్యువల్ వస్తుంది. ఏసీ ఎలా ఉంటుంది దీంట్లో? ఏసీ బాగుంటుంది. అంటే వెనక వాళ్ళకి కూడా బాగుంటుంది, ఎందుకంటే దీనికి రూఫ్ లో కూడా ఫ్యాన్స్ వస్తాయి, బ్లోవర్స్ వస్తాయి. ఓకే. అచ్చా, ప్రతి రో రోకి ఉంటుంది, పైన వచ్చేస్తుంది, వెనక రో కూడా ఉంటుంది. సీట్ కవర్స్ ఇవన్నీ మళ్ళీ మీరు యాడ్ చేసుకోలేదండి, స్టాక్ అది. ఇది లెదర్ సీట్స్ వస్తాయి దీంట్లో, సేమ్ అదే సీట్స్. కార్కి అది ఇచ్చారు, అంటే ఎండ్రైకి అదే ఇస్తారు. నార్మల్గా మిడ్ వేరియంట్లో కొన్ని కార్స్లోనే ఫ్యాబ్రిక్ వస్తాయి, దీంట్లో మంచి ప్రీమియం ఉన్నాయి ఫిట్టింగ్ అంతా కూడా. ఓకే. ఇది సబ్బూఫర్ పెట్టారు ఇక్కడ. అచ్చా, బూట్ కాంప్రమైజ్ అయినట్టేనా? ఇంకా బూట్ కాంప్రమైజ్ అంటే 5 మెంబర్స్. ఇప్పుడు ఎప్పుడైనా టూర్స్కి అలా వెళ్ళాలంటే మేమైతే 6 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ ప్లాన్ చేస్తాం. సో ఏం చేస్తామంటే ఒక సీట్ కంప్లీట్గా రిక్లైన్ ఒకటి ఫోల్డ్ చేసేస్తాం. ఇంకోటి విన్నాను నేను, సీట్స్ అన్ని ఫోల్డ్ చేస్తే బెడ్ టైప్ అవుతుంది అంటారు. అవును. ఓకే. అలా ఎప్పుడన్నా మీకు ఉపయోగపడిందా? ఇద్దరు వెళ్ళిన బేసిక్గా ఒకసారి ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు సీట్స్ అన్ని ఫోల్డ్ చేసి ఏంటంటే అంతాక్షరీలు అంటే ఆడుకుంటూ ఉంటారు. ఓకే. అట్లా. థర్డ్ రో వాళ్ళకి కూడా ఛార్జింగ్ పోర్ట్ వచ్చింది, ఏసీ వెంట్స్, లైట్స్, 2 ఛార్జింగ్ పోర్ట్, కప్ హోల్డర్స్. ప్రాక్టికల్గానే ఉంటుంది ఈ కారు. మిగతా అంతా డాంపింగ్ చేశారు మీరు? మొత్తం డాంపింగ్ లోపల ఇదంతా కూడా డాంప్ ప్రూఫ్. ఒకసారి మీరు సౌండ్ డిఫరెన్స్ ఉంటే ఒకసారి టచ్ సౌండ్ అనేది ఇక్కడ ఈ సౌండ్ వస్తుంది, మీరు ఇక్కడ డాంపింగ్ ఉండదు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును. ఇది చేయాలంటే మళ్ళీ పార్ట్స్ అన్ని ప్లాస్టిక్స్ అవి మొత్తం తీయాల్సి వస్తాయి, అందుకే నేను ఇంకా అక్కడ చేయించలేదు. అచ్చా, ఇంకోటి డాంపింగ్ చేసిన తర్వాత ప్లాస్టిక్స్ అన్ని రిమూవ్ చేస్తారు కదా, సో దాని తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ సౌండ్స్ స్టార్ట్ అవుతాయి అని అంటారు. ప్లాస్టిక్స్ ఏంటి అసలు? అంటే డోర్స్లో నుంచి మనము ఆ లోపల ఉండే ఒక కవర్ ఉంటుంది అంతే. అది కాదు, ఇప్పుడు నార్మల్ చేయాలంటే ఈ ప్యానల్ అంతా కూడా రిమూవ్ చేస్తాం మనం. అవును. ఇప్పుడు మళ్ళీ ఫిట్టింగ్ ప్రాపర్గా అవ్వకుండా సౌండ్ స్టార్ట్ అవుతాయి. లేదు, అంటే ప్రెసెంట్ మాకు చేసిన వాళ్ళు ఏంటి అంటే డోర్స్ అన్ని తీసారు. సో ఏంటంటే క్లిప్స్ దగ్గర ఒక మెటీరియల్ ఉంటుంది, లైక్ ఒక స్ట్రిప్ లాంటిది. ఓకే. సో ఎవ్రీ క్లిప్ దగ్గర దాన్ని మాన్యువల్గా స్టిక్ చేసి దాన్ని అటాచ్ చేస్తారు. అంటే లాంగ్ లాస్టింగ్ లో కూడా మనకి ర్యాటిల్ సౌండ్స్ రాకుండా. ఓకే. సో అంటే టెక్నీషియన్ బేస్ చేసుకుని ఉంటుంది అది. అవునవును. ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్ అంటే డోర్స్ కూడా చాలా హెవీ ఉంటాయి. అవును. నార్మల్గా అయితే ఈ క్వాలిటీ ఉండదు, అది ఉండదు అది. అచ్చా, క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏంది సేఫ్టీ, బిల్డ్ క్వాలిటీ ఏంది దీని విషయం? ఎర్టిగా తర్వాత ఇది వస్తుంది, ఎర్టిగా అని అనుకోవచ్చా, లేదంటే దానికంటే కొంచెం బెటరా? కొంచెం బెటరే అనుకోవచ్చు, కాకపోతే ఓకే అంటే అటు డీసెంట్ అనుకోవచ్చు, లేదంటే ఇటు డీసెంట్ అంతే. ఓకే. ఇంకోటి మెయిన్గా కియా గురించి మాట్లాడితే, హోండాయ్, కియా సిస్టర్ కంపెనీస్, ఈ రెండు కూడా సర్వీస్ విషయంలో కొంచెం కాస్ట్ అంటారు. దీనికి సర్వీస్ కాస్ట్ లేదండి అట్లా, అంటే నేనైతే అనుకోను కాస్ట్లీ అని. ఓకే. ఎందుకంటే మేము అదర్ కార్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు నాకు ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 9,000 అయినట్టుంది, సెకండ్ సర్వీస్ వచ్చేసి 8,000 అయింది, థర్డ్ సర్వీస్ అయితే మరి 7,000 అయింది నాకు. అంటే కార్కి నీట్ ఉన్న వరకు చేసుకుంటే సరిపోతుంది. సో వాళ్ళు రికమెండ్ చేసిన వాటి నుంచి సో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. సో అలా అయితే నాకు తక్కువ అనిపించింది వెన్ కంపేర్ టు అదర్ కార్స్. అంటే మా బ్రదర్ కూడా ఒకటి యూస్ చేస్తారు, సో దాంతో కంపేర్ చేస్తే చాలా బెటర్. ఓకే. అండ్ కియా నుంచి ఏదైనా బెటర్ వేసుకుంటే బాగుండే అనేది ఈ వేరియంట్లో ఏమైనా ఫీచర్స్ మీరు ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఏమైనా ఉన్నాయా? అంటే బేసిక్గా నేను ఎక్స్పెక్ట్ చేసినది ఏంటంటే, ఫస్ట్ థింగ్ కియా నుంచి నేను కియా డైరెక్ట్ కొన్ని అడిగాను. ఏంటంటే నేను తీసుకోవడం ఆ వేరియంట్ తీసుకున్నాను, బట్ లేటర్ దెన్ నేను అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే. సో మీ సైడ్ నుంచి మీరు ఇవ్వండి, నేను పే చేస్తాను అని చెప్పి నేను కొన్ని రిక్వెస్ట్ చేశాను. సో కాకపోతే వాళ్ళు చేయలేని ఏంటి అంటే ఫిట్టింగ్ వాళ్ళు చేయలేరు. అంటే ఏమేమి అడిగారు మీరు? నేను ఆటో ఫోల్డ్ మిర్రర్స్ అడిగాను. ఓకే. ఫస్ట్ థింగ్. లేటర్ దెన్ స్టీరింగ్ కంట్రోల్స్ వాళ్ళే ఫిట్ చేయమని అడిగాను. ఓకే. నెక్స్ట్ అలాగే ఏమైనా ప్లానింగ్? లేదండి, ప్రెజెంట్ నేనేం అనుకోవట్లేదు, చాలా అనిపించింది. అంటే లైక్ టైర్స్ అయిపోయిన తర్వాత నేను ఒకవేళ అప్గ్రేడ్ అయితే నెక్స్ట్ ఇంచ్ తీసుకొని దానికి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటా. 17. సో అంటే దీనికి టాప్ ఎండ్లో 17 వచ్చేది ఇంతకు. సో అది సెట్ అవుతుంది. సో దాన్ని బట్టి నేను ప్లాన్ చేద్దాం, అంటే ఇంకొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ పెరుగుతుంది. అంటే బేసిక్గా సైడ్ స్టెప్ తగిలే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే చాలా కిందకు ఉంటుంది.
టైర్ అప్గ్రేడ్ వల్ల కొంచెం బెటర్ కొంచెం పెరుగుతుంది. ఓకే. ఇంకోటి కియా నుంచి బిల్డ్ క్వాలిటీ కొంచెం బెటర్ చేసుకుంటే బెటర్ చేసుకోవచ్చు. ఇది కెరెన్స్ క్లావిస్ అని వచ్చింది, దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేశారా? డిఫరెన్స్ అయితే పెద్దగా ఏం అంటే ఫ్రంట్ డాష్ బోర్డ్ మొత్తం చేంజ్ అవుతుంది, డిజైన్ మార్చాడు అంతే. అంతే ఎక్స్టీరియర్ డిజైన్స్ డిఫరెన్స్ అంటే లోపల సీటింగ్ అంతా ఒకటే ఉంటుంది. లైక్ సన్ రూఫ్ వచ్చింది అంటే ఆ ఏసీ వెంట్స్ వేరే సైడ్కి వస్తాయి, సైడ్కి వచ్చేస్తాయి. ఇంకా అంతే. ఇంజన్స్ అన్ని సేమ్ తీసుకున్నాడు. బిల్డ్ క్వాలిటీ సేమ్ అనిపిస్తుందా మీకైతే? మీరు చూసారా? నేను టెస్ట్ డ్రైవ్ చేశానండి దాన్ని కూడా, అండ్ నాకైతే సేమే అనిపించింది, పెద్ద డిఫరెన్స్ ఏంటంటే కాకపోతే నాకు ఈ స్టీరింగే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది దానికన్నా, ఎందుకంటే ఇది కొంచెం రౌండ్ ఉంటుంది కొంచెం. ఓకే. అండ్ ఫైనలీ ఒక్కసారి దీనికి ఆన్ రోడ్ అండ్ డౌన్ పేమెంట్ ఈఎంఐ ఒకసారి షేర్ చేసుకోరా? ఓకే. ఇంకా నేను తీసుకున్నప్పుడు అండి లైక్ డౌన్ పేమెంట్ నేను 6 lakhs కట్టాము. ఓకే. లేటర్ దెన్ 3 years నేను ఈఎంఐ పెట్టుకున్నాను, 32,000 per month. ఓకే. సో అలా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా మీరు షేర్ చేసుకోవాల్సిన ఈ కార్లో? ఇష్యూస్ అయితే ప్రజెంట్ నాకైతే ఏమనిపించలేదండి, నేను 36,000 తిరిగాను కానీ నాకైతే అంతా బాగుంది అనిపించింది. డీసెంట్ ఫ్యామిలీ కార్ 7-seaterలో ఒక చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చండి. లైక్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ 5 members అనుకున్నా సరే ఫ్రంట్ ఇద్దరు కూర్చోవచ్చు, మధ్యలో ఒక ఇద్దరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో రియర్ సీట్లో ఒక చిన్న పిల్లని కూర్చోబెట్టామంటే సైడ్ లాగే సరిపోతుంది, ఒక సీట్ ఇట్లా పడుకోబెడితే. సో ఎంత దూరం వెళ్ళిపోవచ్చు. అంటే నేను అలానే ట్రావెల్ చేస్తుంటాను అనమాట మా ఫ్యామిలీ తోటి అలా. ఓకే. సో ఇది ఓవరాల్గా ఓనర్ చెప్తుంది. సో 2025లో కెరీస్ క్లావిస్ కూడా ఆల్మోస్ట్ సేమే. సో దాంట్లో కూడా ఐఎంటీ అనేది ఆప్షన్ ఉంది, సేమ్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి, సేమ్ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి, బిల్డ్ క్వాలిటీ సేమ్. సో క్యారెన్స్ ఎప్పుడైనా క్యారెన్సే కన్సిడర్ అనేది చేయొచ్చు. ఎర్టిగా కంటే బెటర్, కొంచెం కంఫర్ట్ వైజ్గా కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది. సో XL6తో కంపేర్ చేస్తే క్వాలిటీ వైజ్ ఇంకా బెటర్గా ఉంటుంది. సో రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయొచ్చు. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడికి వచ్చి కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ మర్చిపోవద్దు, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.